ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీకు తోడయ్యుడు, నడిపించే దేవుడు, నీ కాపరిగా ఉన్న దేవుడు అని నిన్ను విడువని ఎడబాయిన దేవుడు చెప్పిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలని దర్శించండి, నీ ఆత్మతో వారు నడిపించండి. వారికి ఉన్న పరిస్థితులు బట్టి నీకు దూరం అయి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి వారు నీ వైపు చూస్తున్నారు. వారి జీవితాల్లో నీ అద్భుతం చేయండి, నీ చిత్తం జరిగించండి, నీ కృప ప్రతి ఒక్కరికి తోడేయించండి. నీ సమాధానం ఉంచుకుని జీవము గల యేసుక్రీస్తు నామములో నీ స్తుతించి నేను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చుందాం మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? చెప్పాలి, నాకు సమాధానం కావాలి. 9 అయిపోతుంది, నిద్రపోతుందంటారా? చెప్పండి. 9 అయిపోయిందండి అయ్యగారు, అలసిపోయాం, పొద్దున్న పనులకి వెళ్ళి పొద్దునుంచి ఉపవాసం ఉన్నాం అనుకున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఎక్కడ ఉన్నామంటే దేవుని చిత్తమై ఉంది. నమ్మిన వారు చెప్దాం ఆమేనని. ఆమేన్ అంటే ఏంటి? అవుననేనా? అవునుగాకనేనా? మరి చెప్పరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రశ్న అడిగితే మీరు నాకు జవాబు చెప్పాలి. చెప్తారా? మంచోళ్ళు మీరు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. ఏమేమి రాశాడు సొలొమోను తెలుసా? సామెతలు, ప్రసంగి, నెక్స్ట్ పరమగీతాలు. ఈ 3 పుస్తకాలు సొలొమోను మహారాజు రాశాడని బైబిల్ చెప్తుంది. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. ఇంకా ఆయన రాజు, ఇంకా ఆయన జ్ఞాని. ఎవరైనా జ్ఞాని. జ్ఞాని రాస్తున్న మాటలు ఏంటంట? కార్య ఆరంభము కంటే ఏంటంట? అంతం మేలు అంట. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, ఉపవాస కూడుకులు మొదటి రోజు బాగానే ఉంటాయి. స్టార్టింగ్ అందరూ ఉపవాసం ఉండొస్తారు, పొద్దున్న బాగానే ఉంటారు. మధ్యాహ్నానికి ఎలా ఉంటారా? చెప్పాలా? నీరసం వచ్చేస్తుందా? హల్లెలూయా. మొదలు బాగానే ఉంటుంది, కానీ ముగింపే బాగుంటలే. మన క్రైస్తవ జీవితంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆరంభం బాగానే ఉంటుంది. విశ్వాసము, భక్తి, ప్రేమ, పనులు అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ ఆరంభం ముగింపుకు వచ్చినప్పటికి ఏమైపోతుందంట? అలసిపోతున్నారా? ఏమైపోతుంది? ముగింపు బాగుంటలే. ఆరంభం ఎలాగున్నా కానీ ముగింపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పండి? ఆరంభం ఎలాగున్నా పర్లే, ముగింపే బాగుండాలి. ఈ రోజున ఎలా ఉందంటే విశ్వాసుల యొక్క జీవితాలు ఆదిలో బాగానే ఉంటున్నాయి, విశ్వాసంలో బాగా ఉంటున్నారు, దేవుని ప్రేమించడంలో బాగానే ఉన్నారు, భక్తిలో బాగానే ఉన్నారు. కానీ చివరికి వచ్చిన తర్వాత ప్రార్థనా జీవితం కోల్పోతుంది, విశ్వాస జీవితం కోల్పోతుంది, దేవుని మీద నమ్మకం కోల్పోతుంది. ఇష్టానుసారమైన జీవితాలు జీవించే పరిస్థితులు ఈ రోజున. సంఘములో అపవాది చొరబడుతున్నాడు. ఎవరా? అపవాది చొరబడుతున్నాడు. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి తప్ప మరి వాడు దేనికి రాడంట. సంఘమును పాడు చేయడానికి అపవాది ఏం చేస్తున్నాడంట? వాడు పనులు చేస్తున్నాడు. ఈ రోజున చాలా మంది అపవాదికి దొరికిపోతున్నారు. ఎక్కడ దొరికిపోతున్నారు? లోకంలో దొరికిపోతున్నారు, లోక ఆశలు దొరికిపోతున్నారు, పాపానికి దొరికిపోతున్నారు, శరీర కోరికలకు దొరికిపోతున్నారు. అక్కడ పట్టుకున్నాడు. విశ్వాస జీవితం ఏమైపోతుంది? ఆరంభంలో ఉన్న విశ్వాసం అంతంలో ఉందంటారా? చెప్పండి, చెప్పండి సంగమా. నేను సంఘంతో మాట్లాడుతాను ఈ రాత్రి. ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు వచ్చినప్పటికే మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, లోక సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. లోక సువార్త యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గమనిద్దాం. లోక సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. 28 నుంచి 30 వచనాలు. లోక సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు
కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనగలడా? చూచుకొనని ఎడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోతే కనుక చూచివారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టును కానీ కొనసాగింపలేకపోయాడని అతను చూసి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ మాటలో? ఒకడు గోపురం కట్టడానికి ఏం చేశాడంట? సిద్ధపడ్డాడు. ఈ రోజున మనం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సిద్ధపడతాం కదా. డబ్బులు ఉంటేనే ఇల్లు కట్టాలి, డబ్బులు లేకపోతే మానేసుకోవాలి. సగం డబ్బులు కట్టేసి ఆపేసి అనుకోండి, చూసుకోవాలి ఎలా ఉంటుంది చెప్పండి? ఎగతాళిగా ఉంటుంది. ముందు ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపుకొచ్చినప్పటికీ ఇల్లు గృహం అవ్వదు. మనం ఏ పని చేసినా ముందు ఆరంభం చాలా చక్కగా ఉంటుంది, కానీ ముగింపు వచ్చినప్పుడు చూస్తే కనుక ఏమైపోతుంది? ఆగిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? నిరుత్సాహం, నిస్పృహ, నిరాశ. ఎందుకు మా పరిస్థితి, మా బ్రతుకు ఎందుకు? ఆరంభించాం కానీ ముగింపు బాగలే. కట్టాలనుకున్నాం, కట్టలేకపోతున్నాం, పరిస్థితులు బాగలే, సానుకూలించట్లే. కారణం ఆలోచించేద్దాం ఈ రాత్రి దేవుని బిడ్డలారా. మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. గలతీ పత్రికలో మనం ఆలోచన చేస్తే పౌలు ఏమంటాడు తెలిస్తే, గలతీ సంఘంలో ఏమంటాడు? 3వ అధ్యాయంలో మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శారీరకంగా మీరు ముగిస్తారా? సంగతి ఏమన్నాడు? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఏమైపోయారు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు ఏం చేస్తున్నారు? శరీరకంగా ఏమైపోతుందో చెప్పండి. ఇప్పుడు ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం. మనం యేసు ప్రభువుని నమ్మిన మనము మన జీవితాలు ఎలా ఉన్న పరిశీలన చేసుకున్నాం దేవుని బిడ్డలారా. ఆత్మచేత నడిపించబడుతున్నాం, బాగానే ఉంది. ఆత్మను పొందుకున్నాం, బాగానే ఉంది. కానీ ఆత్మ పొందుకున్న తర్వాత ఏమైపోతుంది? ఆత్మ చెప్పండి. ఆత్మ పనిచేస్తుందా, శరీరం పనిచేస్తుందా? శరీరం పనిచేస్తుంది, ఆత్మ పనిచేయదు. అందుకని ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఆత్మ కలిగిన వాడే దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆత్మ లేకపోతే దేవుని చేత మనం నడిపించబడలేకపోతే మన ఇష్టానుసారంగా శరీరంతో మనం నడిపించబడితే కనుక మనం దేవుని బిడ్డలం కాలేం. అందుకే ఈ రోజున సంఘం ఆరంభంలో బాగానే ఉంది, కానీ ముగింపు వచ్చినప్పుడే ఏమైపోతుంది? మనందరం ఎంత పడిపోతామంటారా చెప్పండి? ప్రభు వస్తే మనందరం పరలోకం టక్కున వెళ్ళిపోతామంటారా? మనకే నమ్మకం లేదు. ఎందుకని? మనకు అర్థమైపోతుంది మనం ఆత్మానుసారులమా, శరీరానుసారులమా. ఆరంభంలో బాగా ఉంది మన భక్తి, కానీ ముగింపు వచ్చినప్పటికీ మన భక్తి ఏమైపోతుంది? నీరసించిపోయింది, చల్లారిపోయింది, అయిపోయింది. శరీరంతో మనం నడుస్తున్నాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ అన్నట్టు, ఇక్కడ ఒకడు గోపురం కట్టించి వాడు లెక్క చూసుకుని మొదలు పెడతాడంట, కట్టగలనా లేదని. ఒకవేళ కట్టకపోతే కనుక సగం కట్టిన తర్వాత చూసిన వారు అందరికి ఎలా ఉండదంట? ఏలకోలంగా ఉండదంట. మన జీవితాల్లో కూడా అంతే దేవుని బిడ్డలారా. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనము, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము, ప్రభువుని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటున్న మనము, మన సాక్ష్యం బాగకపోతే గనక, సాక్ష్యం బాగకపోతే గనక చూసిన వారికి ఎలాగైపోయింది తెలుసా? ఎగతాళి అయిపోయింది. క్రైస్తవులు అంటే ఈ రోజున ఎలా ఉంది తెలుసా? ఎగతాళి అయిపోయింది. ఇది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా ఎవరిని బట్టి? వారిని బట్టి కాదు, మనల్ని బట్టే. మన సాక్ష్యం బాగలేకపోతే, మన ప్రవర్తన బాగకపోవడం బట్టి, ఆరంభంలో ఉన్నటువంటి విశ్వాస జీవితం, ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మీయత ముగింపులో కనపడతలే. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో చూస్తే సొలొమోను ఆరంభంలో బాగానే ఉన్నాడు. దేవుడు దర్శించి, సొలొమోను నీకేం కావాలో కోరిక అంటే ఏమన్నాడు చెప్పండి? ఆస్తులు అడిగాడా? అంతస్తులు అడిగాడా? నేను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ రాజ్యంలో ప్రజలకి నేను న్యాయం చేయడానికి ఏం కావాలి? జ్ఞానం అడిగాడు ఆయన. మనమైతే ఏమడుగుతాం? దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డ నీకు ఏం కావాలంటే ఏమడుగుతుంది చెప్పండి? ఒక 1 రూపాయలు ఇచ్చే బాబా, ఒక ఇల్లు ఇచ్చే, నాకు ఒక కారు ఇచ్చే కదా. మన కోరికలు అంతే ఉండవు, అవునా కదా? ఏమడిగాడు సొలొమోను? జ్ఞానం అడిగాడు ఆయన. ఆరంభంలో బాగున్నాడు జ్ఞాని సొలొమోను. వెంటనే ఆయన జ్ఞానం విస్తరించిపోయిందంట. ఎక్కడో దూరదేశంలో రాణి వచ్చి ఏం చేసింది? సొలొమోను దగ్గరికి ఏం చేసింది?
తన జ్ఞానాన్ని బట్టి మెచ్చుకుందా లేదా? దేవునికి స్తోత్రం. అటువంటి జ్ఞానం ఏమైపోయాడు చెప్పండి? భార్యల మాటిని ఏమైపోయాడు చెప్పాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత సొలొమోను ఏమైపోయాడు చెప్పండి? భార్యల మాటిని ఆత్మీయతలో దిగజారిపోయాడు. ఏం కట్టేశాడు? దేవుని మందిరం కట్టినాడు సొలొమోను. దేవుని ఆరాధించే సొలొమోను ఇప్పుడు భార్యల మాటిని ఏం కట్టాడు? బలిపీఠాలు కట్టేశాడు. అన్ని దేవతలు గుళ్ళు కట్టేశాడు. నా వైపు చూడండి దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏం కట్టేసి చెప్పండి? కొండల మీద ఏం కట్టాడు ఆయన? బలిపీఠాలు కట్టేసి. ఎవరే? అన్ని దేవతలు గుళ్ళు కట్టాడు ఆయన. అయినా కానీ దేవుడు మాత్రం సొలొమోనుతో మాట్లాడుతూ మానలే. 2 సార్లు ప్రత్యక్షమైపోయాడు. సొలొమోనా కానీ సొలొమోను మాట ఏంటి? అందుకంటాడు, జ్ఞానం ఏమాయను ఈ లోకపు తార్కావతి ఏమాయను. ఈ లోక జ్ఞానం దేవునికి ఎలా ఉందో తెలుసా? వెర్రితనంగా ఉందంట. మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుని, ఇల్లు కట్టిన జ్ఞానవంతుని. చూడండి చాలామంది చాలామంది దగ్గర ఉన్న మాట ఏంటి తెలుసా? కోయిటేళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమంటారు తెలుసా? నేను కోయిటేళ్ళు వచ్చాను, కోయిటేళ్ళు వచ్చిన తర్వాత నేను ఏం కట్టాను చెప్పాలి. బాగా తెలుసు అందరికీ. ఇల్లు కట్టేసాను, ఇల్లు కట్టిన తర్వాత నా పిల్లలకే పెళ్లి చేసేసాను. ఇంకేంటండి ఏం కావాలి మాకు? కానీ వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? తర్వాత మళ్ళీ వాళ్ళే ఎడతారు. ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను, కానీ వాళ్ళ జీవితం బాగలే. ఎన్ని కడితే ఉపయోగం ఉంది? ఈ లోకంలో మనం ఎన్ని కట్టుకుంటే ఉపయోగం ఉంది? అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులు ఇద్దరు కలిసి వెళ్తుంటే శిష్యులు అంటారు యేసు ప్రభుత్వం, ప్రభా ఈ కట్టడాలు చూసావా ఎంత అందంగా ఉన్నాయో? ఏంటి ఈ కట్టడాలు చూసావా ఎంత అందంగా ఉన్నాయో అంటే ఏమంటాడు ఆయన? రాతి మీద రాయి ఒకటైనా నిలవదు, అన్నీ ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఏది ఉండదో ఈ భూమి మీద ఈ లోకం. అందుకని మన జ్ఞానవంతులు అనుకున్నాడు. జ్ఞాని సొలొమోను ఏమనుకున్నాడు? జ్ఞాని అనుకున్నాడు. అయితే తన జ్ఞానం తనని దేవుని యొద్దకు నడిపించిందంటే దావీదులాగా సొలొమోను లేకపోయాడంట. యథార్థత లేదంట సొలొమోనుకి. ఫస్ట్నే బాగానే ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయిపోయింది అంతానే. మనం కూడా అంటాం కదా, ఒంట్లో రక్తం ఉండగా శరీరం బలం ఉండగా నా ప్రాణమా తిను తాగు సుఖించు ఎంజాయ్ చేయి, మన జీవితం భలే ఉంటుంది అనుకుంటాం కదా. అయిపోయిన తర్వాత మంచం పడితే తెలుస్తుంది మన బతుకంతానే. ఒకడో సొత్తగా రాడో ఏమంటాం మనం? జ్ఞానం మనం చెప్పి ఏమనుకోవడం చెప్పండి? ఈ లోక జ్ఞానం దేవునికి ఏంటి చెప్పండి? వెర్రితనం. హల్లెలూయా. మనిషి అనుకున్నాడు, జ్ఞానం అనుకుంటున్నాడు. అందుకే సామెత గ్రంథం మనం చూస్తే జ్ఞానం ఘోషిస్తుందంట. ఏం చేస్తుంది చూడండి, సామెత గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానం ఘోషించున్నది, వివేచన తన స్వరము వినిపించున్నది. త్రోవ పక్కను రాజవీధి మొగలలోను నడి మార్గములను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణ గౌనుల యొద్దను అది నిలబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేస్తుంది. ఏంటి? ఏం ప్రకటిస్తుంది చెప్పండి? ఏంటి? జ్ఞానం. ఏమంటుంది ఇక్కడ? మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరాన్ని వినిపిస్తున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానం లేని వారులారా రండి, జ్ఞానం ఎట్టినది తెలుసుకోండి ఈ రోజున. ఇక ప్రభు అంటాడు, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అంటాడు ఆయన. ఏమైపోతున్నారు నా ప్రజలు? మరి ఇశ్రాయేల్ ప్రజలు జ్ఞానం ఉందంటారా చెప్పండి? జ్ఞానం లేక కదా వారు నశించిపోయారు. 40 సంవత్సరాలు దేవుడు వారు అరణ్యంలో నడిపిస్తే దేవుడు ఏడి? మాకు తాగడానికి నీళ్ళేయి, తినడానికి మాకు ఆహారం ఏదని అడగలేదా చెప్పండి? అడగలేదా ఆయన? దేవుని అడగలేదా? ప్రజలు ఇసిగించలేదు దేవుణ్ణి. ఈ రోజున మనం కూడా ఇసిగించేస్తున్నాం ప్రభుని. ఇసిగిస్తున్నావా చెప్పండి? ఇసిగించట్లేదా? దేవుని ఇసిగించట్లేదా? అయ్యో మౌనంగా ఉంటారండి. అలాగా కొద్దిగా నవ్వండి. కొద్దిగా మీరు సీరియస్గా నా భయం వేస్తుందా? మీకు అర్థమవుతుందా లేదా? నేను చెప్పి అర్థమవుతుందా? అర్థమవుతుందో చెప్పండి. ఆయన అర్థమవుతలేదండి. కొద్ది మార్చేస్తాను. మరి
మీకోసం. దేవునికి స్తోత్రం. ఏంటంటే జ్ఞానం ఏంటంటే ఘోషిస్తుందంట. జ్ఞానం లేని వారు రండి, జ్ఞానం ఎట్టినది మీకు తెలుసుకోండి. హల్లెలూయా. జ్ఞానానికి మూలం ఎవరని చెప్పండి. ఎవరా? దేవుడే జ్ఞాని అయినా. అందుకని సొలొమోను జ్ఞాని కదా. ప్రపంచంలోనే ఆయనంత జ్ఞాని అయిన సొలొమోను అంతడు ఎవడో లేడు. ఆయన దేవుడే చెప్పాడు, నీ అంత జ్ఞానవంతుడు ఉండడో పుట్టబోడో కదా. ఇప్పుడు ఉండడు, తర్వాత ఆ జ్ఞానవంతుడు ఉండడం కూడా చెప్పాడు. కానీ ఈ జ్ఞానం ఎక్కువైపోయింది సొలొమోనుకి, చెప్పి కూడా ఒకడో లేడు. మరి జ్ఞానం అనుకోరే అలాగుంటారు ఇలాగుంటారు అని చెప్తాం. అన్ని తెలిసినడికి ఏం చెప్తాం చెప్పండి. ఒకటి తెలిసినడికైనా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు. తెలియనివాడికి ఏం చెప్తాం చెప్పండి. సరే, విశ్వాసులకి తెలివి ఎక్కువైపోయింది ఈ రోజున కదా. తెలివి ఎక్కువైపోయింది. సేవకుల కంటే విశ్వాసులు తెలివి ఎక్కువైపోయింది. తెలివితేటకు నేర్చేశారు. అమ్మా మందిరానికి రాలేదంటే లేదయ్యా కొద్ది పని ఉందండి. ఏముందా? పని ఉంది. జ్ఞానంగా మాట్లాడతాం మనం. దేవుని స్తోత్రం. నేను అంటాను, నీకు పని ఉంది. ఏ పని ఉంది తెలుసా? ఏ పని ఉందో నీకే తెలియదు. పని ఉందంటా కానీ దేవుడు బాగా తెలుసు నీ పని ఏంటో. దేవుని స్తోత్రం. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు అండి ఆయన. ఈ జ్ఞాని సొలొమోను ఏమైపోయి చెప్పండి. ఈ వచనాలు మీరు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే 7-8 వచనాలు మీకు అర్థమవుతుంది. ఆయన ఎలా తిరిగిపోయాడు, ఎవరి వల్ల తిరిగిపోయాడు అంటే కనుక తన భార్యలు బట్టి. ఎంతమంది భార్యలు తెలుసా? 1000 మంది. ఒకరితోనే ఆగలేకపోతున్నామంటే ఈయన ఎంతమంది గడి చూడండి. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటారు కదా, ఒకరితోనే నేను ఆగలేకపోతున్నాను, ఇంకొకరు ఆగితే ఏమి ఎగుతానండి. మరి ఈయన ఆలోచించండి ఒకసారి. సొలొమోను ఏమైపోయాడు చెప్పండి. తన భార్యల మాట విని ఏం చేశాడు? బలిపీటలు కట్టి దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఆరంభం కంటే ముగింపు చాలా ఉత్తమమైంది. మనం ఎదుటి వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఎవరినే ఏం చూసి నేర్చుకోవాలి? చెడు నడతను బట్టి కాదు, వారు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకునేవారిగా ఉండాలి. సొలొమోను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రాసిన సామెతల గ్రంథం మనం చదివితే చక్కగా అర్థమవుతుంది. ఏం రాశాడు? యవన కాలంలో సామెతలు రాశాడు. కొద్ది వయసు వచ్చిన తర్వాత ప్రేమ లేఖలు రాశాడు, పరమగీతాలు. అంతా అయిపోయిన తర్వాత ముగింపుకు వచ్చేసిన తర్వాత ఏమన్నాడంటే వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం. సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కూడా ఏమైపోతుంది? ఉపయోగం ఉందంటారు చెప్పండి. ఏమన్నాడైనా? వ్యర్థం వ్యర్థం సమస్తం కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సొలొమోను ఏమైపోయి చూడండి. యథార్థతను కోల్పోయాడు. దేవునికి తనకున్నటువంటి నీతిని కోల్పోయాడు, న్యాయాన్ని కోల్పోయాడు, ధర్మాన్ని కోల్పోయాడు, దానికి ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అందుకే సొలొమోను ఉన్నటువంటి రాజ్యాన్ని ఏం చేశాడు? దేవుడు తీసేసి తన దాసుడికి ఇచ్చాడు. అంట ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో సరి లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనం నేర్చుకోవాల్సిన పాఠం సొలొమోను చూసి, మన జ్ఞానవంతులు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనం ఎంత ఎదిగినా కానీ ఏమవ్వాలి? ఒదిగే ఉండాలి. మనకు కొన్ని తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మాస్టర్ గారి కన్నా నాకే బాగా తెలుసు. ఏం తెలుసు చెప్పండి? తెలుసు, తెలియదని అంటలేదు. సేవకుల కంటే ఇక్కడ చెప్పేవారి కంటే వినేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అన్నీ నేర్చుకుంటారు. ఎందుకంటే ఎక్కడో మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క నేర్చుకుంటారు కదా. అంటే మొక్క అంటే ఇక్కడ కాదు, ఇక్కడ కొన్ని నేర్చుకుంటారు, ఇంకో ఎవరో చెప్పారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, ఇంకో దగ్గర చెప్పుకొని నేర్చుకుంటారు. ఇవన్నీ బాగా బయటపెడతారు. మీరు సేవకుడు చెప్పాడు అనుకోండి, ఏమంటారు? మీకు వెనకాల కౌంటర్ వేస్తూ ఉంటారు. అలా లేదు కాదు ఇలాగ అని అనరా? అందుకని ఇప్పుడు అన్నీ తెలిసి దేవుని పెట్టారా. ఇప్పుడు చెప్పండి, సొలొమోను ఏమైపోయాడు? ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు లేదా? పాపం చేసి వ్యతిరేకంగా దేవుని నడిచి యథార్థతను కోల్పోయాడు. దావీదుకున్నటువంటి యథార్థత సొలొమోనుకి లేకుండా పోయింది. అందుకే తన రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి, తీసేసాడు. ఇస్కరియోతు యోధను కూడా సారి గమనించండి. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. ఆరంభం బాగానే ఉంది. ఎలా ఉంది? ఆరంభం చాలా బాగుంది. కానీ ముగింపు వచ్చినట్టుగా ఇస్కరియోతు యోధ జీవితం ఏమైపోయింది చెప్పండి? మనం బాగా తెలుసు, విన్నాం. ఇస్కరియోతు యోధ నాణేలుగా అమ్మేసాడు యేసు ప్రభుని కదా. ఆరంభంలో ఎలా ఉన్నాడు తెలుసు మీకు?
12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ 12 మందిని పిలిచి ఏం చేసి చెప్పండి. మత్తయి సువార్త 10:1 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:1 చదవండి. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఆయన ఏం చేసి చెప్పండి. ఏమిచ్చి ఎవరికి ఇచ్చే చెప్పండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ 12 మందిలో ఒకడో కాదా? ఇప్పుడు అధికారం ఏం చేద్దాం చెప్పండి. దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులు స్వస్థపరచడం, అనేకమైన అద్భుత కార్యాలు చేసేటటువంటి యోధ ఏమైపోయాడు చెప్పండి. దెయ్యాలు వెళ్ళగొట్టే యోధ ఏమైపోయాడు చెప్పండి సార్. చూడండి, లోక సువార్త 10:17 కూడా చదవండి ఒకసారి. లోక సువార్త 10:17. లోక సువార్త 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, పాములను తేనెను ద్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఇస్కరియోతుకి ఏమిచ్చాడు చెప్పండి. ప్రభు అధికారం ఇచ్చాడంట. దయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, వ్యాధుల్ని పోగొట్టడానికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద అధికారం కలిగినటువంటి ఇస్కరియోతు యోధ జీవ గ్రంథంలో కూడా ఆయన పేరు రాయబడం తెలుసు మీకు. కంటిన్యూ చేయండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. చూడండి, అక్కడ ఇప్పుడు యోధా పేరు ఉందంటారా లేదంటారా? ఎక్కడుంది చెప్పాలా? పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో ఉందంటారా పేరు? ఆయన చేసిన పనికి ఆలోచించండి దేవుని సంగమా. ఆరంభము యోధా యొక్క జీవితం బాగానే ఉంది. దెయ్యాలు వెలగొట్టి, రోగులు స్వస్థపరిచి ఎన్నో అద్భుతాలు చేశాడు. అధికారం కలిగినటువంటి యోధ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని పట్టించాడు. ఏమైపోయాడు చెప్పండి. ఉరేసుకుని చనిపోయాడు. ఆరంభంలో బాగానే ఉన్నటువంటి యోధ ముగింపులోకి వచ్చాడు. ఏమైపోయాడు చెప్పండి. యేసుతో ఉన్నవాడు, యేసుతో తిరిగినవాడు, యేసుతో తిన్నవాడు, యేసు చెప్పినట్టు మాట విన్నటువంటి యోధ ఏమైపోయాడు? చివరికే నాశనం అయిపోయాడు లేదా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం. యెహెజ్కేలు 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములు విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నందుడు, ఆవశ్యకముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. హల్లెలూయా. ఏంటంట? ఏమన్నాడు ఇక్కడ? దుష్టుడు తాను చేసిన పాపాలన్నింటిని బట్టి నా కట్టడలన్నింటిని అనుసరించి నడిస్తే కనుక వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడంట. ఒకవేళ కట్టడలు అనుసరించక, నీతిని అనుసరించక ఉంటే కనుక ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు ఉంది ఇక్కడ? బ్రతకడు అంటున్నప్పుడు ఇస్కరియోతు యోధ నీతిగా బ్రతికాడు అంటారా? తన నీతిని తను బ్రతికించింది అంటారా చెప్పండి? నీతిగా బ్రతికితే కదా నీతి బ్రతికించేది. నీతిగా లేడు అక్కడ. ఈ రోజున మనం నీతిగా ఉన్నామంటాం, కానీ మనం చేసే పనులన్నీ కూడా అల్లరి చిల్లర పనులు. మళ్ళీ మనం ఏం చెప్తుంది తెలుసా? నేను నీతిమంతుడిని. ఎలా నీతిమంతుడు అంటే కనుక ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులు కాలేం, కానీ ఆయన విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిని వాక్యం చెప్తుంది. అయితే విశ్వసించేవాడు నీతిమంతుడు అన్న, విశ్వాసం లేనివాడు నీతిమంతుడు కాలేడని భయం చెప్తుంది. దేవుని స్తోత్రం. అయితే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. విశ్వాసం ఎలాగ వస్తుందంటే వినుట వల్ల విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాటల వల్ల. మరి క్రీస్తు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి యోధ ఏమైపోయాడు? ఈరోజు క్రీస్తుని గురించి విన్నటువంటి మాటలు, ప్రభువుని గురించి విన్నటువంటి మాటలు, దేవుని గురించి విన్నటువంటి మాటలు మన జీవితాలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ఎటువైపు తీసుకెళ్తున్నాయి? సంగమా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందని చేయబోగెత్తాను.
మరి మిగతా ఎటువైపు పోతుంది ఆలోచించండి సంగమా. ఇస్కరియోతు యోధ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ దుష్టుడు అంట తాను చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టి నా కట్టడలన్నీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగిస్తే అతడు మరణము నొందడని వాక్యం చెప్తుంది. అవశ్యకముగా అతడు బ్రతుకుతాడు. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రావంట. ఏంటంట? ముందు ఎలా బతికేసో నాకు అనవసరం, కానీ చివరికి వచ్చిన తర్వాత నీ బ్రతుకు బాగుందనుకో ఎలా ఉండదు చెప్పండి? పూల్ పాన్ మీద పొడుగు పెడతాడేమో దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవుల జీవితం గమనించండి, అంతా బాగానే ఉంటుంది చచ్చిపోయి ముందే. చూడండి, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవులు అని చెప్తున్నారు, కానీ చనిపోయిన తర్వాత ఒకవేళ తాగుడు అలవాటు ఉంటే, చుట్టకాల్సి అలవాటు ఉంటే, సిగరెట్ కాల్సి అలవాటు ఉంటే క్రైస్తవులే తీసుకెళ్ళి ఏం పెడతారు చెప్పండి? అక్కడ శ్మశానంలో చెప్పండి. చచ్చిపోయినట్టు తింటాడా? మట్టు పెంచుకున్నాడు తినేతడా? తాగేతడా? చెప్పండి. మరి మనం నీతిమంతులమా? మనం విశ్వాసులమా? ఏం నమ్ముతున్నాం మనం? దేవుణ్ణి. క్రైస్తవులే. సమాధుల పండుగ వచ్చిందంటే అయిపోయిందే. సమాధులన్నీ లైట్లు, పూలదండలు, అగరొత్తులు, దీపారాధన వాళ్ళు చేసి అన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి మేము విశ్వాసులు అని చెప్తాం. మనం విశ్వాసులు, మనం సంగమా విశ్వాసులమా? ఎక్కడ చేయమని చెప్పాడు దేవుడు? విగ్రహారాధన. చచ్చిపోయిన దగ్గర మనం చేయడం ఏంటండి? చచ్చిపోయిన దగ్గర వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుతుందంట. చచ్చిపోయిన తర్వాత ఇంకేం శాంతి? అయిపోయింది, ఆ జీవితం అయిపోయింది. మందుతో తాగినోడు అంతా తాగి చచ్చిపోయాడు, అయిపోయింది. మళ్ళీ ముందుగా ఏంటి దాన్ని పెడతాం, సిగరెట్ పట్టుకెళ్ళి మళ్ళీ దాన్ని పెడతాం, పూలు దండట్టుకెళ్ళి దాన్ని పెడతాం. ఏం చేస్తున్నాం? విగ్రహారాధన. ఈ విగ్రహారాధన మన హృదయంలో ఉండిపోయి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. తెలుస్తుందా మీకు? అర్థమవుతుందా? సంఘం ఈ రోజున అందుకే పాడైపోయింది. సంఘం అందుకే పాడైపోయింది. ముస్లిం చెప్పుకుని చక్కగానే దేవుని మాటలు చెప్పుకోవడం మానేసి ఏం చెప్పుకున్నాం? నలుగురు కూర్చుంటే ఏం చేయాలి? ముచ్చట్లు వేయాలి. ఒకరు కూర్చుంటే ఏం చేయాలి? లోకం గురించి ఆలోచించాలి. కాదు, నలుగురు కూర్చుంటే దేవుని గురించి మాట్లాడాలి. ఒంటరిగా ఉంటే దేవుడితో మాట్లాడాలి. మనం ఏం చేస్తాం? ఒంటరిగా ఉంటే సినిమాలు, నలుగురు కూర్చుంటే ముచ్చట్లు. అందుకే అంటాడు ముస్లిం ముచ్చట్లు ఖర్చు పెట్టమంటాడు కదా. ఉందా బైబిల్లో? లేదా? బయటదేం చెప్తున్నాను నేను. మనం నీతిగా బ్రతికితే వాడు అవశ్యకముగా బ్రతుకునని వాక్యం చెప్తుంది. ఒకవేళ నీతిని విడిచి మనం ఆయన కట్టడలు విడిచి ఆయన ఆజ్ఞలు విడిచిపెడితే అవశ్యకంగా వాడు బ్రతకడం. దేవునికి ఇస్కరియోతు ఏమైపోయి చెప్పండి? ఆరంభం బాగానే ఉంది, కానీ ముగింపు నేను అంటున్నా. దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి యోధ, అద్భుతాలు చేసినటువంటి యోధ, చనిపోయిన లేపినట్టు యోధ, ఇప్పుడు ఏమైపోయి చెప్పండి? ఆ దెయ్యమాన్ని వేసుకున్నాడు అంతేనంటారా? ఏ దెయ్యాలైతే వెళ్ళగొట్టాడో ఆ దెయ్యాలు మళ్ళీ ఏం చేస్తున్నాయి? యోధాను పట్టుకున్నాయి. దొరికేసాడు. ఎక్కడా? డబ్బు విషయంలో. ఎక్కడ దొరికాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడ దొరికాడైనా? డబ్బు విషయంలో దొరికాడు. మనం ఎక్కడ దొరికేద్దాం చూడండి ఒకసారి. ఏ విషయంలో దొరికేద్దాం? అపవాదికి మనం దొరుకుతుంది అనుకుంటున్నాం. మనం చాలా తెలివైన వాళ్ళు, అందుకే మన జ్ఞానవంతులు. జాగ్రత్త తప్పించేసుకుంటాం. నేను దొరకను అనుకుంటున్నాం, అంతే భ్రమలో ఉన్నాం. ఆల్రెడీ అంటే దొరికేసాం. ఎవరికే? అపవాదికి. దేవునికి స్తోత్రం. అందుకే అపవాదికి దొరికే కనుక దేవుని ఎద్దుకు రా, దేవుని ఎద్దుకు వస్తాడు. అపవాదిని ఎదిరించు. ఈ రోజున క్రైస్తవులు అపవాదిని ఎదిరించలేకపోతున్నారు. అపవాదికి దొరికిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతున్నారు. సంఘంలో ఎక్కడ పడితే అక్కడికి దొరికిపోతున్నారు. ఏమన్నాడు దుష్టుడంట? తను చేసిన పాపములన్నీ విడిచిపెడితే ఏమవుతాడంట? వాడు అవశ్యకముగా బ్రతుకుతాడంట. ఒకవేళ విడిచిపెట్టకపోతే వాడు ఏమవుతాడు చెప్పండి? ఇస్కరియోతు యోధలాగా చనిపోతాడు. యోనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు చెప్పాడు, నినివే పట్టణం వెళ్ళి ఇదిగో ఆ పట్టణానికి దుర్గతి కలిగింది చెప్పరా బాబు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోయాడు చెప్పండి? దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు అంటే. అక్కడ అడిగితే వాడ నావికుడు అడుగుతాడు కదా, ఓ ఈ నిద్రపోతా, నీ పేరేంటి, అసలు ఏంటి, నీ ఊరేంటి, అసలు నీ సంగతి ఏంటి, నీ మ్యాటర్ ఏంటంటే ఏమంటాడు? ఎక్కడి నుంచి పారిపోయని చెప్తాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోయని చెప్తాడు. చూడండి ఎంత ధైర్యం చెప్తాడు. యోనా జీవితం కూడా మనం గమనిస్తే పిల్ల ఆరంభం బాగానే ఉన్నాడు, కానీ చివరికి వచ్చినప్పటిగా యోనాకి జీవితం కూడా బాగలే. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యోనా ఏమన్నాడు? 4వ అధ్యాయం 3వ వచనం.
నేను ఇక బ్రతుకుట కంటే ఏంటంట ఏం వచ్చిందో పాపం ఆయనకి. దేవుడితో ఉన్నవాడే, దేవుడితో నడిచినాడు, దేవుడు మాట్లాడితే దేవుడి స్వరం విన్నవాడే ఏమన్నాడు? బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలంట. ఈరోజు చాలామంది అనుకున్నారు కదా, దేవుడు నాకు ఏం చేయట్లేదు, చచ్చిపోతే బాగుండేది. నువ్వు చచ్చిపోతే బాగుంటావు అనుకుంటున్నావంటే నేనంటా నీకు దెయ్యం పట్టేసింది. అంతే కదా, దెయ్యం పట్టినాడే కదా చచ్చిపోవాలనుకుంటాడు. చెప్పండి, దెయ్యం పట్టిన చచ్చిపోవాలనుకుంటారా? మనశ్శాంతి ఉండదు, బాధ, దుఃఖం, వేదన, సమస్యలు ఎక్కువైపోయి ఏం చేయాలి? చనిపోవాలి. కారణం అపవాది ఏం చేస్తున్నాడా? పట్టేసుకున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను చచ్చిపోతే బాగుంటుంది చెప్పేశాడు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, నువ్వే ప్రకటించేశాడు. ఎందుకన్నాడు? ఏమన్నా అంటే కనుక నాకు తెలుసు ప్రభా, నువ్వు ఖచ్చితంగా కనికరం కలిగిన దేవుడు, నువ్వు నీ దగ్గర ఒప్పేసుకుంటే క్షమించేద్దామని తెలుసు, అందుకే నేను పారిపోతున్నాను. కానీ దేవుడి మాట యోనా విన్నాడంటే వినలేదు. అందుకే అన్నాడు ఇక్కడ, వినలేదు కాబట్టి నేను ఏమైపోతాను ఇప్పుడు? చచ్చిపోతే బాగుండు. మళ్ళీ చూడండి 4వ 8వ వచనం కూడా అంటాడు, రెండోసారి అంటాడు మళ్ళీ 8వ వచనం 4:8 బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకుంది. చూడండి, ఆరంభంలో బాగున్నట్టు యోనా చివరికి వచ్చినట్టు ఏమైంది? దేవుని బిడ్డలారా ఏమని చెప్పండి, మీకు అర్థమవుతుందా? సంగమా అర్థమవుతుందా? ఏమైంది? ఆరంభం బాగున్న యోనా ముగింపులు ఏమన్నాడా? చచ్చిపోతే బాగుండు. చచ్చిపోవడానికి కాదు, మన దేవుడు మనకు పిలిచింది జీవింప చేయడానికి. దేమ యొక్క జీవితం కూడా మనం గమనిస్తే కనుక పౌలుతో ఉన్నటువంటి వ్యక్తి చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. 4:9 దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళి. చూడండి, పౌలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడ వెళ్ళిపోయాడు? పౌలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? దేమ ఎందుకు వెళ్ళిపోయాడు? ఇహలోక స్నేహాన్ని స్నేహించి. ఈ లోకంలో మనం లోకాన్ని స్నేహించి ఏం చేస్తాం తెలుసా? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, కాపుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికే? లోకంలోనికి. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, యాకోబు పత్రిక 4:4 అంటాడు, ఇహలోక స్నేహం. చూడండి 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహం చెప్పండి, చెప్పాలి. దేవునితో వైరం అంట. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే దేవుడికి నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకంగా పోరాడుతున్నావు. శత్రువుతో పోరాడవలసి నీవు ఎవరితో పోరాడుతున్నావు? దేవుడితో పోరాడుతున్నావు. దేవునితో పోరాడి మనం బ్రతకలమంటారా? చెప్పండి, ఏమంటారో చదవమ్మా. మళ్ళీ చదవచ్చు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అవుతాడంట. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో, లోకంతో బ్రతుకుతారో వాడు దేవునికి శత్రువు అంట. అప్పుడు చెప్పండి, ఎంతమంది లోకంతో స్నేహం చేస్తున్నాం? ఆటపాటలతోని సరదాగా కాలక్షేపంతో గడుపుతున్నాం. ఒకసారి ఆలోచించేయండి, నువ్వు ఎవరికి శత్రువు అవుతావు చెప్పండి? ఇప్పుడు ఎవరికే? నాకు శత్రువు కాదు, దేవునికి శత్రువు అయిపోతున్నాం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేమ ఏమైపోయాడు? పౌలు విడిచిపెట్టేసి లోక స్నేహాన్ని కోరుకున్నాడు, స్నేహించాడు. ఏమైపోయాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం కూడా దేవుని అలాగే విడిచిపెడుతున్నామేమో. ఒకసారి ఆలోచించే దేవుని బిడ్డ. ఆరంభం జీవితం బాగుంది, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఆసక్తి, దేవుడంటే భక్తి ఉన్న నీవు ఈరోజు నీ భక్తి నేను పరలోకానికి చేర్చగలుగుతుందా? ఆలోచించి. సౌలు యొక్క జీవితం కూడా ఒకసారి గమనిద్దాం దేవుని బిడ్డలారా. సౌలు సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి సౌలు ఏమైపోయి చెప్పండి? ఆరంభం బాగా ఉంది. సౌలు యొక్క జీవితం కూడా చివరికి వచ్చిన తర్వాత ఏమైపోయింది తెలుసా మీకు? చూడండి ఒకసారి 28వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ వచనం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? సమూయేలు కోసం. చదవం. మరియు సౌలు కర్ణ పిచాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి, చూడండి ఇక్కడ ఏం చేశాడంట సౌలు. ఏం చెప్పండి, చెప్పాల. ఆ దేశం నుంచి ఎవరిని వెళ్ళగొట్టాడు చెప్పండి? కర్ణ పిశాచి గల వారిని వెళ్ళగొట్టాడంట. అదే సౌలు కర్ణ పిశాచి వారిని ఆశ్రయించడానికి కింద వచ్చిన చదువు తెలుస్తుంది. ఎవరిని ఆశ్రయించిన మళ్ళీ? ఆ దేశంలో కర్ణ పిశాచి గల వారు, దెయ్యాలతో ఉన్నటువంటి వారిని పట్టుకుని ఉన్నటువంటి వారు వెళ్ళగొట్టేసి ఆ దేశం నుంచి వెళ్ళగొడితే, మరలా అదే సౌలు ఏం చేశాడంట? ఇప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడతలేదంట. ప్రవక్తతో కానీ, దర్శనంతో కానీ, కళ్ళలో కానీ దేవుడు మాట్లాడిపోయేసరికి ఇప్పుడు ఏం చేశాడంట? ఎవరిని ఆశ్రయించాడు? ఇప్పుడు కర్ణ పిశాచి గల వారిని సౌలు ఆశ్రయించాడంట. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాడు. ఇదిగో దేవుడిగో సమూయేలును పిలవమని చెప్తాడు. అదే అధ్యాయం మొత్తం మీకు తీయటది కానీ అదే తర్వాత మీరు తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. ఏం చేసాడు ఆయన? ఆ దేశం నుంచి కర్ణ పిశాచి గల వారిని వెళ్ళగొట్టినటువంటి సౌలు ఇప్పుడు అదే కర్ణ పిశాచి గల వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడో విచారణ చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా అంతే కదా క్రైస్తవులుగా. ఈరోజు ఆశ్రయించబడలేకపోతే, అద్భుతం జరగకపోతే, దేవుని కార్యం మనం చూడకపోతే ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నాం? తాళ్ళుకి. దెయ్యాలు పడితే తాళ్ళుకి, జ్వరం వస్తే తాళ్ళుకి. మనం ఎల్లకూడని చూడగలుగుతున్నాం. తల్లి అమ్మా, ఎల్లకూడని చూడగలుగుతున్నాం. క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళకూడదు? ఇటువంటి మాంత్రికుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనమే మాంత్రికుల నుంచి విడుదల చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్నవాడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మరి నమ్ముకున్న వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు చెప్పండి? దేవుని ఆశ్రయించాలి. దేవుని నమ్మినటువంటి సౌలు ఏం చేసి చెప్పండి? ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? సోదిగాండ దగ్గరికి వెళ్ళి సోది చెప్పుకుంటాకి వెళ్ళాడు. మనం కూడా సోది చెప్పుకుంటాకి వెళ్తాం. ఏంటి మా ఇంట్లో బాగలేదండి, ఈ రోజున ఏంటో తెలుతులేదా? అక్కడ ఇది జరిగిందండి, ఇక్కడ ఇది జరిగిందండి, ఏంటి అంటారు? మాకు చెప్పండి. ఈరోజు క్రైస్తవులు లేరా? దేవుని పిల్లలను చెప్పుకున్నవారు లేరా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? నీ కష్టం వస్తే దేవుని దగ్గర విచారణ చేయి. నీ బాధ కలిగితే దేవుని దగ్గర విచారణ చేయి. నీకు సమస్య వస్తే దేవుని దగ్గర విచారణ చేయి. ఖచ్చితంగా దేవుడు నీ మొర వింటాడు. అందుకంటే తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎక్కడో చెప్పండి, దూరంగా ఉన్నాడా? చెప్పండి, దూరంగా ఉన్నాడా? సమీపంగా ఉన్నాడు. నీ ప్రార్థన వింటాడు ఆయన, నీ మొరను వింటాడు ఆయన. నువ్వు మొరపెడితే ఆయన వినాలనుకున్నాడు. నువ్వు ఎక్కడ మొరపెడతావు? నీ ఏడుపంతా అక్కడే. ఎక్కడ? మనుషుల దగ్గర. దేవుని దగ్గర ఏడా మనం ఎక్కడ? ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, సౌలు యొక్క మరణం ఎలాగైపోయిందని చెప్పండి చూడండి ఒకసారి. అదే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే కనుక 31వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధం వలన మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడ్డాడంట. ఏమైపోయాడు చెప్పండి? అందుకని ప్రకటనలో మాట, ప్రకటన 9:6 చదవండి చివరిగా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చివరిగా చూసుకుందాం. 9:6. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చూడండి, మనుషులంట మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తారంట చచ్చిపోవాలని. సౌలు కూడా అదే పని చేశాడు. కానీ ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. మరణం కోసం పరిగెడుతుంది. మరణం ఏమైపోతుంది? దూరం అయిపోతుందంట. తర్వాత కానీ అది వానికి దొరకనే చావాలని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. చావాలనుకున్నా చావలేమైన తర్వాత దేవుని విడిచిపెట్టి మనం దూరం అయిపోతే చావాలనుకున్నా
చావలేము. అందుకే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఒకసారి గమనిద్దాం. మన ప్రార్థన జీవితం, భక్తి జీవితం, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నాయి పరీక్షలు చేసుకుందాం. మన ఇష్టానుసారంగా జీవించేసి ఇష్టానుసారంగా బ్రతికేసి నేను పరలోకానికి వెళ్ళిపోతాను, టిక్కెట్ కొనేసాను, వెళ్ళిపోతాను దేవుని రాజ్యంలో కంటే ఎక్కడికి వెళ్ళాను. నీలో నీతి లేకుండా, నీలో సత్యం లేకుండా, నీలో దేవుని వాక్యం లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుని వాక్య ప్రకారం మనం ఆలోచన చేద్దాం. నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను వెళ్ళగలని, అయితే ఒకవేళ నువ్వు నీతిని బట్టి నువ్వు వెళ్ళగలవు. నువ్వు నీతిగా చివరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్ళి. చూడండి ఏం చేసిండు ఆయన, దొంగ ఏం చేసి చెప్పండి, క్షమించబడ్డాడు లేదా? ఏమన్నాడు ఆయన, నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు అని చెప్పాడు ఆయన. తన జీవితం అంతా బ్రతికేసాడు, అయిపోయింది అంటాడు. ఇక్కడికి అయ్యా అదిగో మేము ఈ యొక్క శిక్షకి మేము అర్హులం, కానీ నువ్వే నేరం చేయనివాడు అని చెప్తాడు. అయితే అంటాడు ఒక్క మాట, ఏమన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో. అంతే ప్రభు ఏమన్నాడా, నువ్వు నాతో కూడా, మనం కూడా. నేను అంటాను ఆరంభం బాగపోయిన పర్లే, ముగింపులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు ఎలాగో బతికేసావు, అయితే ఇక నేను మారు మనసు పొంది మనసు మార్చుకుని ప్రభు తోటి నీ హృదయం తిప్పగలిగితే, నీ మనసుని ప్రభు వైపు తిప్పగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు నీ పాపాలు క్షమించి నిన్ను విడిపించి నీ నీతిమంతుడిగా చేస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ నిలు మోకాలు వేద్దాం. అందరూ నిలు మోకాలు, దయచేసి అందరూ నిలు మోకాలు. దయచేసి నా మాట నిలు మోకాలు. ఈ రాత్రి విన్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించి, ఆరంభంలో బాగానే ఉన్నావు, నీ ఆత్మీయ జీవితం బాగానే ఉంది, ప్రార్థన జీవితం బాగానే ఉంది, విశ్వాస జీవితం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో వెనక్కి వెళ్ళిపోతున్నావు. దాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి దేవుని బిడ్డ. ఇస్రాయేలు యోధులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమైపోయాడు? అద్భుతాలు చేసిన వాడు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడు, రోగులు స్వస్థపరిచిన వాడు ఏమైపోయాడు ఒకసారి ఆలోచించే. దెయ్యానికి దొరికేసాడు, నీలోంచి వెళ్ళగొట్టుకోలేకపోతున్నామో ఒకసారి ఆలోచించే. నీలోంచి అది వెళ్ళగొట్టబడాలి అంటే కనుక నువ్వు దేవునికి లోబడి ఉండాలి, దేవుడి మాట నువ్వు వినాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆయన మాట వింటే అన్నీ బాగానే ఉంటాయి. ప్రార్థించండి దయచేసి. అయ్యా ఆరంభంలో నా బ్రతుకు బాగలేదు, అయితే ముగింపులో నేను బాగుండాలి, దయచేసి నా ముగింపు బాగుండాలి ప్రభుని ప్రార్థించండి. నా ప్రార్థన జీవితాన్ని కట్టయ్యా, నా విశ్వాస జీవితాన్ని కట్టు, నా బ్రతుకుని మార్చి. ఇప్పటిదాకా నేను బ్రతికేశాను, ఏదో బతికేశాను, ఏదోలాగా అయిపోయింది, అయితే ఇక్కడి నుంచి అయినా దయచేసి నా మనసు మార్చుకుని నీ వైపు తిప్పబడతాను. నీకు దూరం అవ్వకూడదు. ఈ లోక స్నేహాన్ని దేమ ఆశించాడు, పౌలు విడిచిపెట్టేశాడు. నువ్వు కూడా అలాగే విడిచిపెట్టావు, సంఘాన్ని విడిచిపెడుతున్నావు, దేవుని విడిచిపెడుతున్నావేమో, సేవకుని విడిచిపెడుతున్నావేమో, దేవునికి దూరం అయి బ్రతుకుతున్నావేమో. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి దేవుని బిడ్డ, నేను చూసిన దేవుడు ఆయన. విడిచిపెట్టావు అనుకున్నావు, విడిచిపెట్టలేదని విడిచిపెట్టావు ఖచ్చితంగా. నీకు తెలుసు, నీ మనసు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకుని దేవుని సన్నిధిలో పాపాలను విడిచిపెట్టు, అతిక్రమాలు విడిచిపెట్టు. బైబిల్ చెప్తుంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లలేడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈ రాత్రి నువ్వు కనికరం పొంద. దేవుని కనికరం నీ మీద ఉండాలి, దేవుని కనికరం నీ మీద ఉండాలి. ఆయన కనికరం కలిగిన దేవుడే, ఆయన కనికరం దేవుడు. ఒప్పుకుని విడిచిపెట్టు దయచేసి. నీ ఆరంభం జీవితం ఎలా ఉన్నా పర్లేదు, నేను అంటాను నీకు ముగింపు బాగుండాలి. ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికేసావు, తెలియక చేసేసావు, ఓకే దేవుడు క్షమిస్తాడు. అయితే ఇప్పుడు తెలిసి చేయకు, దయచేసి తెలిసి చేయకు. తెలియచేసి పాపానికి క్షమాపణ ఉందంట, తెలిసి చేసే పాపానికి క్షమాపణ లేదంట. ఈరోజు నువ్వు ఎలా కాలంగా ఉంటావు దేవుని సన్నిధిలో, రేపు పొద్దున్న శిక్ష అనుభవించవలసి వస్తుంది, జాగ్రత్తగా. ఈరోజు నవ్వుకుంటున్నావు, రేపు పొద్దున్న బాధపడవలసి వస్తుంది, జాగ్రత్త. దేవుని బిడ్డ, ఈ రోజులా ఉండదు, రేపు రోజు నీది కాదు. ఒకసారి గమనించు, రేపుది ఆయింది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థించిన అందరూ కూడా ఒప్పుకోండి దేవుని సన్నిధిలో, ఒప్పుకొని విడిచిపెట్టండి రాత్రి. ప్రభా ఇదిగో ప్రభా, ఆరంభం మా జీవితాల కంటే ముగింపు ఉన్న జీవితం మాకు మేలు ప్రభా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, యూదా ద్వారా మాతో మాట్లాడు, సౌలు ద్వారా మాతో మాట్లాడు. వెళ్ళకూడని స్థలాలకు మేము వెళ్ళకూడదు, చేయకూడని పనులు మేము చేయకూడదు ప్రభా. నీ వాక్యానుసారంగా మేము బ్రతకాలి, నీ మాట చెప్పులు మేము జీవించాలి. అటు కృప, అటు ధన్యత నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. ఈ రాత్రి నీ సంఘాన్ని దీవించి ఆస్వాదించండి, బలపరచండి. వారి ఆత్మీయతలో వారు వర్ధిల్లాగా నీ కృపాక్షేమలతో వారిని నడిపించమని అడుగుతున్నా. ఈ 3 దినాలు నీ కృపలో వారిని బలపరచండి అయ్యా. ఆత్మలో వర్ధిల్లింపొచ్చింది, నీ సన్నిధి నీ తోడుగా ఉంచండి, నీ దాసుని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి, నీ కృప తోడుగా ఉంచండి, నీ సమాధానం తోడుగా ఉంచండి ప్రభు. నీ చిత్తము, నీ దర్శనం నెరవేర్చమని రాత్రి ప్రార్థన చేస్తున్నాం.
ఈ సంఘం పట్ల ఉన్న ప్రణాళికలు, నీ ఉద్దేశాలు నెరవేర్చండి అయా. సంఘంలో జరుగుతున్న గలిబిలి ఆటంకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ఈ రాత్రి వేళ. పరిశుద్ధాత్ముడా మీరు పరిపాలించండి. ఆయన సంఘాన్ని కట్టండి ప్రభు, ఆత్మలో కట్టండి, వాక్యములో కట్టండి, నీతిలో కట్టండి. నీ వెలుగులో వారు ప్రకాశించబడాలి. నీ వెలుగు వారి జీవితాలు ఉదయించును గాక. నీ మహిమతో నింపండి, నీ కృపతో బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్.